ఇలా రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్నటువంటి రెండు విషయాలు, ఒకటి ఫోన్ ట్యాపింగ్ విషయం, రెండవది మేడిగడ్డ. ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డ కుంగిపోయిన సంఘటన. ఈ రెండు విషయాలు ఇవాళ రేవంత్ రెడ్డికి, అంటే కాంగ్రెస్ పార్టీకే కావచ్చు, అటు బీజేపీ పార్టీకే కావచ్చు, ఈ రెండు పార్టీలకు కూడా ఒక ఆయుధంగా మారిపోయినాయి, బ్రహ్మాస్త్రాలుగా మారిపోయినటువంటి ఈ రెండు సంఘటనలు. వీటిని పట్టుకొనే ఈత ఈగినారు. ఏమీ తీగిర్రు? ఎన్నికల ఈత ఈగిర్రు. మొత్తం మీద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీట్లో కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయిపోయాడు. ఇక తాను ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించవచ్చు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో. ఇక ఫోన్ ట్యాపింగ్ విషయాలు అంటారా, ఇక ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇంకా వదలట్లేదు. అసలు ఫోన్ ట్యాపింగ్ విషయంలో మా ప్రమేయాలే లేవని చెప్తున్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్. అయినా కానీ వాళ్ళ ఆధీనంలోనే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలన్నీ జరిగాయి అనుకుంటా ఇలాంటి కథనాలు, వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో ప్రతిపక్ష నాయకుల ఫోన్లు ట్యాప్ చేసినారట, ఇక పోలీస్ వాళ్ళ ఫోన్ ట్యాప్ చేసినారు, పెద్ద పెద్ద సినీ నటీలు, హీరోల ఫోన్లు ట్యాప్ చేసినారని. ఇకపోతే ఇవాళ తెరపైకి వచ్చేసింది ఏకంగా జడ్జీల ఫోన్లు కూడా చాటుగా విన్నారని కూడా ఇవాళ తెరపైకి వచ్చినటువంటి వార్త. మరి వీటి వెనకాల నిజాలు ఎంతవరకు దాగి ఉన్నాయి, నిజాలు ఉన్నాయా, ఇవన్నీ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు జరిగినాయా, మరి ఎవరెవరు ఫోన్లు ఎందుకు ఏ రకంగా విన్నారు, ఇలాంటి అంశాలు అయితే తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇక వ్యక్తిగత సమాచారం సేకరించి అవసరమైనప్పుడు ప్రభావితం చేసేందుకు కుట్రలు చేస్తున్నారట. ఎవరైనా ఫోన్ మాట్లాడుకుంటే వాళ్ళ వ్యక్తిగత విషయాలు విని వాళ్ళు మనకేమైనా ఇబ్బంది కలిగించినా, వాళ్ళు మనం చెప్పినట్టు వినకపోయినా అలాంటప్పుడు ఈ సమాచారాన్ని వాళ్ళ ముందు ఉంచితే చెప్పినట్టుగా సచ్చినట్టుగా వింటారనేటువంటి ఆలోచనతో ఫోన్ ట్యాపింగ్ చేసినారని చెప్తారు. మరి ఇది నిజమేనా? ఇక భారాసా కోసము 13 కోట్ల ఎలక్టోరల్ బాండ్లు కొన్నటువంటి శ్రీధర్ రావు వాగ్మూలంలో కీలక నిందితుడు భుజంగరావు వెల్లడి చేసినాడట. వాగ్మూలంలో ఇక స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ అయినటువంటి SIB కేంద్రంగా జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్లో కీలక అంశాలు ఇక చెలరేగుచున్నాయి, వెలుగులోకి వస్తున్నటువంటి అంశాలు. ఇక జడ్జీల ఫోన్లను సైతం ట్యాప్ చేసినట్లు తాజాగా బహిర్గతం కావడం ఇక సంచలనంగా మారింది. ప్రభుత్వ కేసులు, భారాసా నేతలకు సంబంధించినటువంటి కేసుల్ని పర్యవేక్షిస్తున్నటువంటి న్యాయవాదులతో పాటు హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు కూడా మొత్తానికి న్యాయస్థానానికి పోలీసులు సమర్పించినటువంటి నిందితుడి నేరాంగీకార వాగ్మూలంలో పేర్కొనడం ఈ కలకలం రేపుతున్నటువంటి అంశమట. ఇకపోతే ఇందుకు ఉదాహరణగా ఓ హైకోర్టు జడ్జి పేరును కూడా దర్యాప్తు అధికారులు ఇక ప్రస్తావించారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకుల ఫోన్లని ట్యాప్ చేసినట్లు కూడా బహిర్గతం కాగా ఆ జాబితాలో జడ్జీల, జర్నలిస్టులు ఉన్నట్లు కూడా కేసులో కీలక నిందితుడు అదనపు SP అయినటువంటి సస్పెండెడ్ నాయని భుజంగరావు వాగ్మూలంలో తాజాగా బహిర్గతం కావడం సంచలనంగా మారింది. వ్యక్తిగత జీవితాలకు కూడా సంబంధించిన సమాచారం సేకరించడం ద్వారా అవసరమైనప్పుడు వారిని ప్రభావితం చేయాలనుకున్నట్లు ఇక భుజంగరావు కూడా వెల్లడించారట. ఇక ఫోన్ ట్యాపింగ్ పైన DGP, అదనపు DGPలు ఇక క్షుణ్ణంగా సమీక్ష జరిపేవారని ఇట్లాంటి అంశాలు తెరపైకి వస్తున్నాయి. మరి ఇక కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యం, ఇందుకోసం ప్రత్యేక బృందాలు వాగ్మూలంలో తిరుపతన్న బయటపెట్టిందట. కాంగ్రెస్ డబ్బు పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నారట. ఫోన్ ట్యాపింగ్ విషయాలు ఇట్లా జరిగినాయి అనేటువంటి వాదనలు, ఇట్లాంటి విషయాలు అయితే వెలుగులోకి వస్తున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఫోన్ ట్యాపింగ్ ఈ రకంగా వాడుకున్నారా? ఈ జడ్జీల ఫోన్లు నిజంగానే విన్నారా? కాంగ్రెస్ నాయకుల ఫోన్లు విన్నారా? ఇక విమానానికి బాంబు బెదిరింపు, అత్యవసర ద్వారం నుంచి ప్రయాణికుల ఇక దించివేత. ఒక విమానానికి బాంబు బెదిరింపు వచ్చిందట. అత్యవసర ద్వారం నుంచి మొత్తానికి ప్యాసింజర్స్ అంటే ప్రయాణికులందరినీ దించేసిరట. దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి వెళ్తున్నటువంటి ఇండిగో విమానంలో బాత్రూంలో ఓ టిష్యూ పేపర్ పైన ఉదయం 5:30 బాంబు అని రాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. ఈ విమానము ఉదయం 5 గంటలకు ఇక బయలుదేరాల్సి ఉంది. ఇక వెంటనే ప్రయాణికులను అత్యవసరం ద్వారా కిందకు దించేసినటువంటి సిబ్బంది ఇక ఎయిర్పోర్టు అధికారులను కూడా అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగినటువంటి బాంబు స్క్వాడ్ సిబ్బంది మొత్తం మీద ఒక పేపర్ మీద బాంబు అని రాసి ఉన్నదట. దీన్ని బట్టి ప్రయాణికులందరినీ దించినట్టు మరి ఆ బాంబు అని ఎవడు రాసిండు? ఆగం చేయడానికి ఎవడన్నా రాసిండా? మరి
టాయిలెట్స్ దగ్గర రాసినాడట. ఇక ఢిల్లీ విమానాశ్రయంలో ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు రావడంతో అత్యవసర ద్వారం నుంచి ఇక జారుతూ కిందికి దిగిపోతున్నటువంటి ప్రయాణికులు. ఈ అత్యవసర ద్వారం అన్నట్టు వీళ్ళకి వెళ్ళి జారుకుంటూ కిందికి పోవాలి. ఇక మెట్లు ఉండవు దీంట్లోకి వెళ్ళి జారుడే. ఇక ఒకే కుటుంబంలో 110 ఓట్లట. ఓని అమ్మ, ఒక్క కుటుంబంలోనే 110 ఓట్లు ఉన్నాయట. బీహార్లో పార్టీలను ఆకర్షిస్తున్నటువంటి చందేల్ నివాస్ ట్యాపింగ్ పైన సిబిఐ విచారణ కోరడం లేదేం. ట్యాపింగ్ పైన సిబిఐ విచారణ కోరడం లేదేం. ఇక కల్వకుంట్ల కుటుంబానికి సీఎం రేవంత్ రెడ్డి సూటి ప్రశ్న వేస్తున్నటువంటి అంశం. ఇక విరిగింది కాళేశ్వరం పన్ను కాదు, ఇక వెన్ను అని కూడా వ్యాఖ్య. రాష్ట్రంలో కరెంటు కోతలేమీ లేవని వెల్లడి. రాష్ట్ర గీతం ఇక పూర్తి బాధ్యతలు అందశ్రీకి అప్పగించినట్లు కూడా స్పష్టీకరణ. మొత్తానికి రాష్ట్రీయ గీతం పూర్తి బాధ్యతలు కూడా అందశ్రీకి అప్పగించినారట. ఇక రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా, ఈ రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియా గాంధీ రాబోతున్నారట. ఆహ్వానించినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఇక 10 జన్పథ్లో ఆమెతో భేటీ అయి వేడుకలకు హాజరు కావాలని కోరారు. అనంతరం ఇక రేవంత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు సోనియాను ప్రత్యేక అతిథిగా ఇక పిలవాలని కూడా మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసిందట. మొత్తానికి రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీ కూడా అతిథిగా రాబోతున్నారు. ఇక సాయంత్రము బీటెక్ చదవచ్చు. ఇక పాలిటెక్నిక్ డిప్లొమా అర్హత తప్పనిసరి. ఓయూలో గతేడాది ప్రారంభం. ఈ ఏడాది మరిన్ని కళాశాలలు కూడా అనుమతి లభించే అవకాశం ఉందట. సాయంత్రము బీటెక్ చదవచ్చట. ఇక ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే ఇక వారాంతరంలో 2 రోజుల పాటు తరగతులకు హాజరై ఇంజనీరింగ్ పూర్తి చేయొచ్చు అంటూ అది 3 ఏళ్లలోనే బీటెక్ పట్ట దక్కించుకోవచ్చు. ఇక కాకపోతే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. ఈ అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఏఐసిటి ఇక ఈ దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే 2023-24 సాయంత్రం బీటెక్ కోర్సులకు పచ్చజెండా ఊపిందట. మొత్తానికి ఇక ఇప్పుడు కొంతమంది చదువుకోవడానికి ఇబ్బందిగా ఉంటే కొన్ని పనులు చేసుకుంటూ ఉంటారు. అట్లా పనులు చేసుకుంటూ కూడా బీటెక్ పూర్తి చేయవచ్చట. మొత్తం మీద వారాంతంలో 2 రోజుల పాటు తరగతులకు హాజరైతే సరిపోతుందట. బీటెక్ చదివే వాళ్ళకి, బీటెక్ చేసే వాళ్ళు వారంలో 2 రోజులు క్లాస్కి అటెండ్ అయితే సరిపోతుందంట. ఇక ఆర్టీఏ కార్యాలయాల్లో అనిషా ఆకస్మిక తనిఖీలు, అక్రమాలు గుర్తింపు, 2.7 లక్షలు స్వాధీనం. అశ్వారావుపేటలో లారీ డ్రైవర్ల వేషంలో అనిషా బృందం. ఇక అంగడి సరుకుల 60 మంది శిశువుల అంగడి సరుకుల 60 మంది శిశువుల. ఇక ఢిల్లీ పూణేల నుంచి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాల్లో అమ్మకం. ఓని అమ్మ, తెలుగు రాష్ట్రాల్లో అమ్ముతున్నారట చిన్నపిల్లల్ని తీసుకొచ్చి. ఇక స్టింగ్ ఆపరేషన్తో పిల్లల అక్రమ రవాణా గుట్టు రట్టయిపోయింది. ముఠాలో 11 మంది అరెస్ట్ అయిపోయినారు. పరారీలో ప్రధాన నిందితులు కూడా ఉన్నారట. 16 మంది చిన్నారులు ఇక శిశు విహార్కు తరలించినారట. 16 మంది శిశువులను. ఇక అంగడి సరుకుల 60 మంది శిశువులట. అంగడి సరుకులో 60 మంది శిశువులను తీసుకొచ్చి అమ్ముతురట. విదేశాల నుండి తీసుకొచ్చి తెలుగు రాష్ట్రాలలో అమ్ముతున్నటువంటి కథ ఇది. ఇక విక్రయం చేస్తున్నారట. మళ్ళా పోలీసులు తీసుకుంటున్నా రానంటూ తనను ఇక పెంచినటువంటి మహిళను పట్టుకొని గుక్క పెట్టి ఏడుస్తున్నటువంటి చిన్నారి. ఇట్లా ఉన్నది. పిల్లల్ని అమ్ముకోవడం కూడా తయారైపోయారు నాయన. ఇక అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారు. అవినీతి అధికారులే మొత్తం మీద చక్రం తిప్పుతున్నారట రాష్ట్రంలో. మంగళవారం అశ్వారావుపేటలోని చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆర్టీఏ ఇక సిబ్బంది అనుకుని ఇక ఏసీబీ అధికారులకు మామూలు ఇస్తున్నటువంటి లారీ డ్రైవర్. ఇక ఆర్టీఏ కార్యాలయాలు, అంతర్రాష్ట్ర చెక్ పోస్టుల్లో భారీ ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయి. లైసెన్సులు పేరు మార్పు, ఇక ఫిట్నెస్
రెన్యువల్కు ప్రత్యేక ధరలు, ఇక వసూళ్ల కోసం కొందరికి ప్రైవేటు సైన్యం కూడా పెట్టుకున్నారట. రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ కార్యాలయాలు, చెక్ పోస్టులలో ఇక భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. అవినీతి నిరోధక శాఖ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మంగళవారం జరిపినటువంటి తనిఖీల్లో నివ్వెరపోయేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చాయి. కార్యాలయాల్లోనే పెద్ద మొత్తంలో డబ్బులు దొరికాయి అని అక్రమాల్ని కూడా అరికట్టాల్సినటువంటి ఉన్నత అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో కూడా పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు. ఇక ఫలితంగా ప్రభుత్వం నిర్ణయించినటువంటి రుసుములతోనే ఇక అందాల్సినటువంటి సేవలు కార్యాలయాల్లో అదనంగా ఇక చెబితే కానీ పని జరగనటువంటి పరిస్థితి ఆఫీసుల్లోనే కొందరు ప్రైవేటు సిబ్బంది, దళారులు ఇక తిష్టవేస్తున్నారట. ఈ రకంగా వ్యవహారం జరుగుతుంది. అవినీతి అధికారులే చక్రం తిప్పుతున్నారట మొత్తం. ఇక ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు. ఈ బాంబు బెదిరింపులు ఏందిరా బాబు? నిన్న సెక్రటేరియట్లో కూడా బాంబు, ఏది ప్రగతి భవన్లో కూడా బాంబు బెదిరింపు అని, ఇదేనా? సారీ, ప్రజాభవన్ నాంపల్లి కోర్టుకు బాంబు బెదిరింపులు. ఇక జాగిలాలు, బాంబు స్క్వాడ్లతో పోలీసులు తనిఖీలు. చివరికి నకిలీ ఫోన్ కాల్స్గా నిర్ధారణ. నకిలీ ఫోన్ కాల్స్ ఏనట మొత్తం మీద వచ్చినాయి. ఇక బద్రీనాథ్ దర్శనం లేకుండానే 650 మందికి పైగా భక్తులు వెనక్కి వెళ్ళిపోయినారట. పేర్లు నమోదు చేసుకోకపోవడంతో అధికారుల చర్య. ఇక సాక్షులను బెదిరించారు, సాక్ష్యాలను చెరిపేశారు. కవిత సాధారణ మహిళ కాదు, రాజకీయ సామర్థ్యాలు ఉన్నటువంటి వ్యక్తి. ఆమెకు బెయిల్ ఇవ్వద్దు అంటూ ఢిల్లీ హైకోర్టులో ఈడీ, సిబిఐ వాదనలు చేస్తున్నారట. ఇక తీర్పు రిజర్వ్ 30 లేదా 31 తేదీల్లో వెల్లడి చేయబోతున్నారట. సాక్షులను బెదిరించారట, సాక్ష్యాలను చెరిపేశారట. రాళ్ల క్వారీలో 25 మంది సమాధి. ఇక మిజోరాం రాజధాని ఐజోల్ సమీపంలో భారీ వర్షాల కారణంగా కూలినటువంటి రాతి క్వారీ. మొత్తానికి ఈ రాళ్ల క్వారీలో 25 మంది సమాధి అయిపోయినారట. రెమాల్ తుఫాను కారణంగా మిజోరాంలో ఘోరం జరిగింది. ఐజోల్తో తెగిపోయినటువంటి రహదారి సంబంధాలు. ఇక కేరళలో కుండపోత వర్షాలతోని రహదారి తెగిపోయిందంట. అందాల బొమ్మ ఏం వార్తలు తీసుకొచ్చిందో ఒకసారి చూద్దాం మనం. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకం. ప్రతిపక్షాలు ఓటు బ్యాంకు కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు అన్యాయం చేస్తున్నాయంటూ మోదీ చెప్తున్నటువంటి మాట. ఇకపోతే అందుకే ఈ అంశంపై నేను మాట్లాడుతున్నా. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల కోటాను కూడా మైనార్టీలకు ఇవ్వాలని చూస్తున్నారు. ఇక ఏఎన్ఐ ఇంటర్వ్యూలో ప్రధాని కామెంట్స్ చేస్తున్నటువంటి అంశం. రేపు కన్యాకుమారికి మోదీ వెళ్తారట. 48 గంటలు ధ్యానంలో ఉండబోతున్నారట. ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లే కీలకమని చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ రెడ్డి సార్ వచ్చింది చూడురిగా. మా అందాల బొమ్మ సార్ కోసం ఏదైనా చేస్తుంది. రేవంత్ సార్ కోసం అందాల బొమ్మ ఏం రాసుకొచ్చిందో సార్ గురించి మరొకసారి సార్ మాటల్లో విందాం. ఇక కేసీఆర్కు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయాలంట. అందాల బొమ్మ రాసుకొచ్చినటువంటి వార్త. చలో ఇక చూసిర్రా, చూడరిగో రేవంత్ రెడ్డి సార్కు మొత్తం మీద పెద్ద పెద్ద పోస్టర్లు, పెద్ద పెద్ద ఫోటోలు వేసుకొని వస్తుంది అందాల బొమ్మ. మరి ఏం మ్యాటర్ ఉంది ఇందులో? కేసీఆర్కు లైవ్ డిటెక్టర్. రేవంత్ రెడ్డి సార్ కోసం ఈ అందాల బొమ్మ పత్రిక పెద్ద పెద్ద పోస్టర్లు తీసుకొస్తుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసం అందాల బొమ్మ దినపత్రిక. ఇగో పెద్ద పోస్టరు, పెద్ద పెద్ద ఫోటోలు, పెద్ద పెద్ద కటౌట్లు వేస్తుంది. మరి ఏం మ్యాటర్ రాసింది ఇంత పెద్ద కటౌట్కి, ఇంత పెద్ద ఫోటోకు? చూద్దాం ఒకసారి. కేసీఆర్కు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయాలంట. మరి రేవంత్ రెడ్డి సార్కు అవసరం లేదా లైవ్ డిటెక్టర్ పరీక్ష? ఆయనకు కొన్ని రోజులు అయినాక చేయాలేమో. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అనాలోచితంగా కేసీఆర్ ఎందుకు వ్యవహరించారో లైవ్ డిటెక్టర్ పరీక్ష చేస్తే తప్ప అసలు విషయాలు బయటకు రావు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడంలో కేసీఆర్ అనాలోచిత ఆలోచనలు చేసినాడట. మరి ఎందుకు చేసిండు అనేది వెలుగులోకి రావాలంటే ఈ లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయాలంట.
చేస్తే వెలుగులోకి వస్తాయని చెప్తుండు. ఇక ఈ విషయంపై కేసీఆర్ను ఇంటరాగేషన్ చేయాలేమో, లేదంటే ఈ ప్రాజెక్టు పైన అసెంబ్లీకి వచ్చి చెబుతారేమో అనుకుంటే కేసీఆర్ రావట్లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఇక జియో ఫిజికల్, జియో టెక్నికల్ సర్వేలు కూడా చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ అంటే అసెంబ్లీకి వచ్చి దీని మీద మాట్లాడతాడేమో అనుకుంటే వస్తలేడు, చేస్తలేడు. అందుకే ఈ పరీక్షలన్నీ చేయాలంటుండు. కాళేశ్వరం ప్రాజెక్టు మీద పరీక్ష చేయాలంట, కేసీఆర్ మీద కూడా లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయాలంట. ఇక రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నటువంటి మాటలు గమ్మత్ లేవు మాట్లాడుతుంటే. కేసీఆర్కు పరీక్షలు చేయాలి, కాళేశ్వరానికి పరీక్షలు చేయాలంటే ఇదేంది, ఇది గమ్మతి కాకపోతే? ఆ టెస్టులు చేసే సామర్థ్యం ఉన్న 2 ఏజెన్సీలను సంప్రదించామట. ఏది, కేసీఆర్కి ఒకటి, ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు ఒకటి. ఈసారి సంప్రదించిండట రేవంత్ గారు. ఇక బీఆర్ఎస్ సర్కారు లెక్క ఫోన్ ట్యాపింగ్ చెయ్యం, మీరు ఎందుకు చేస్తారు? మీకు ఏమవసరం? మీరు చెయ్యరు కానీ వెనక్కేళ్ళు చేస్తారు, ముంగట చేయమని చెప్తారు. మీరు చేసేది చేయండి మాకేం తెలుస్తుందా? ఇప్పుడు కేసీఆర్, రేవంత్ రెడ్డి, కేసీఆర్, హరీష్, మన కేటీఆర్ వీళ్ళందరూ చేసిరని ఇప్పుడు ఎట్లా బయటకు వస్తున్నాయి? మీరు చెప్తా ఉన్నారు కదా, బయటకు వస్తూ ఉన్నాయి కదా మాటలు. గట్లనే మీరు కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, ఎందుకు చేయరు మీరు? మీకు అధికారం లేదా? మీ అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి మీరు కూడా అదే ప్రయత్నం చేయరు. ప్రజాపాలన అందిస్తాం. మొత్తం మీద నీకు ఇప్పుడు నేర్చుకున్నటువంటి విద్య ఇది, గత సర్కారు నేర్పించినటువంటి విద్య. దీన్ని మీరు ఫోకస్ చేయరని ఎట్లా అనుకుంటాం మేము? ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ చేస్తాడు రేవంత్ రెడ్డి సార్. ఇక ఎన్నికల కోడ్ వల్ల ఫోన్ ట్యాపింగ్పై రివ్యూ చేయాలి సీఎం రేవంత్. ఇక స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు, నా ప్రమేయం అవసరం లేదు, పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చా. స్వేచ్ఛ పూర్తిగా ఇచ్చేసిందట. ఫోన్ ట్యాపింగ్పై ఇక సిబిఐ దర్యాప్తునకు కూడా కేటీఆర్, హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేయట్లేదు? ఫోన్ ట్యాపింగ్ పైన సిబిఐ దర్యాప్తునకు కేటీఆర్, హరీష్ రావు ఎందుకు డిమాండ్ చేస్తలేరు అని మాట్లాడుతుండు. ఇక పోరాటాలు, త్యాగాలు, ఇక స్ఫురణకు వచ్చేలా రాష్ట్ర చిహ్నం గీతం ఇక వాటిని రూపొందించే బాధ్యతను కళాకారులకే వదిలేశా. ఢిల్లీలో మీడియాతో ముఖ్యమంత్రి చిట్చాట్ చేస్తున్నటువంటి అంశం. ఈ గీతాలు, చిహ్నాలు కళాకారులకే వదిలేసిందట. ఏది, ఆ పోరాటాల త్యాగాల సంబంధించినటువంటి చిహ్నాలు, గీతాలు కళాకారులకే వదిలేసిందట సారు. ఇక ఇవన్నీ నేను పరీక్షించా. వీటికి మనం మొన్న స్టూడియోకి పోయినా, కిరవాణి స్టూడియోకి పోయినావు కదా మరి. ఇక లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ ఆఫీసర్లు తెలంగాణ ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల్లో ఏసీబీ అధికారులు లారీ డ్రైవర్ల వేషాల్లో వెళ్ళి తనిఖీలు చేశారు. ఇక అశ్వారావుపేట చెక్ పోస్ట్ వద్ద లంచం తీసుకుంటున్న ఆర్టీఏ సిబ్బందిని పట్టుకున్నారు. లారీ డ్రైవర్ల వేషాల్లో ఏసీబీ సిబ్బంది పోయినదట. అక్కడ లంచం తీసుకుంటున్నారట ఆర్టీఏ సిబ్బంది, ఆయనతో పట్టుకున్నారట. ఇట్లా ఏ సమయంలో ఎక్కడి నుండి ఏ అధికారులు ఏ వేషంలో వస్తారో తెలియదు కాబట్టి లంచం తీసుకునేటువంటి అధికారులు జర జాగ్రత్తగా ఉండరు. జాగ్రత్తగా తీసుకోవడమే బంద్ చేయండి మీరు. ఎందుకు మీకు లంచాలు, జీతాలు రాంగ? మళ్ళా మణిపూర్లో 10th 39% పాస్. మణిపూర్లో అల్లర్లు కారణంగా ఈ అకాడమిక్ ఇయర్ అంతా సాఫీగా ఇక సాగినప్పటికీ 10వ తరగతి పరీక్షల్లో మంచి ఫలితాలు వచ్చాయి. ఈసారి 93% పైగా పాస్ ఇక పర్సంటేజీ నమోదైందట. ఇక హెల్త్ ఇన్సూరెన్స్లోకి ఎల్ఐసి, హెల్త్ ఇన్సూరెన్స్ ఇక బిజినెస్లోకి కూడా ఎంటర్ అవ్వాలని ఇక ఎల్ఐసి ఆలోచిస్తున్నది. అవకాశం వస్తే ఆ సెగ్మెంట్లో ప్రవేశిస్తామని కూడా కంపెనీ చైర్మన్ సిద్ధార్థ మహాంతి అన్నారు. ఇక ఇన్సూరెన్స్ చట్టాన్ని కూడా సవరిస్తే లైసెన్స్ దొరుకుతుందనేటువంటి అంచనాలు కూడా ఉన్నాయట. అంచనాలు ఉన్నాయి. రాష్ట్ర అవతరణ వేడుకలకు రండి, ఎవరికి సోనియా గాంధీకి రేవంత్ రెడ్డి ఆహ్వానం పలికినాడంట. మేడిగడ్డ బ్యారేజీ రిపేర్లు స్పీడప్. కొంగినటువంటి 7 బ్లాక్ వద్ద ఇక భూ అంతర్భాగాల్లో షీట్ ఫైల్స్. ఇక 3 షిఫ్టుల్లో కొనసాగుతున్నటువంటి పనులు. రిపేర్ల కోసం భారీ మోషన్ల వినియోగం. మొత్తానికి చూడురిగో మేడిగడ్డ బ్యారేజీ సీసీ బ్లాక్ల సమీపంలో షీట్ ఫైల్స్ తీసుకొచ్చారు. మొత్తం మీద షీట్ ఫైల్స్తోని కవర్ చేయబోతున్నారు. కుంగినటువంటి 7వ బ్లాక్ వద్ద భూ అంతర్భాగంలో షీట్ ఫైల్స్ వేస్తారట కుంగిన దగ్గర.
ఇక జూలైలో కుల గణన, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ల కసరత్తు, ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత గైడ్లైన్స్ ఖరారు. ఇక బీసీ ప్రజా సంఘాల పార్టీల నుంచి అభిప్రాయ సేకరణ. మరో మహమ్మారి ముంచుకొస్తున్నది. కరోనా కంటే డేంజర్ అయినటువంటి మహమ్మారి ఇంకోటి ముంచుకొస్తున్నది. ఏంది? ప్రపంచ దేశాలని ఎదుర్కోక తప్పదు. ఇక హెచ్చరించినటువంటి బ్రిటన్ సైంటిస్ట్ సర్ పాట్రిక్ వాలెన్స్ ఇక అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలి. వ్యాక్సిన్లు, మెడికల్ ఇక ఎక్విప్మెంట్లు ఇక రెడీ చేసుకోండి. సమన్వయంతో ముందుకెళ్తేనే ఎదుర్కోగలం. ఇక WHO చొరవ తీసుకోవాలని కూడా సూచన చేస్తున్నారట. మరో మహమ్మారి ముంచుకొస్తుందట, అన్ని రెడీగా పెట్టుకోర్రి. ఇది చాలా డేంజర్ అయినటువంటి వ్యాధి అంట. ప్రపంచ దేశాలని ఎదుర్కోక తప్పదట ఈ మహమ్మారిని. మరి అది మహమ్మారి ఏందది? ఇక స్కానింగ్ పేరుతో మహిళ న్యూడ్ వీడియోలు, బట్టలు తీయించి యువతులు మహిళల ఫోటోలు వీడియోలు, బట్టలు తీపించి యువతులు మహిళల ఫోటోలు వీడియోలు తీస్తున్నారట. నిజామాబాద్ అయ్యప్ప స్కానింగ్ సెంటర్లో ఆపరేషన్ వికృత చేష్టలు, వాట్సాప్లో వారికి ఇక పంపి బ్లాక్మెయిల్, లైంగిక వేధింపులు, నిందితుడు ప్రశాంత్ అరెస్టు, సెల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకున్నారట. గింత ఘోరమారా? స్కానింగ్ పేరుతోని మహిళ న్యూడ్ వీడియోలు తీస్తున్నారట. స్కానింగ్ చేయాలని బట్టలన్నీ ఊడదీస్తున్నారట దరిద్రపు నా కొడుకులు. ఇక పిల్లలను అమ్ముతున్న గ్యాంగ్ అరెస్ట్, 16 మంది పిల్లలను కాపాడినటువంటి పోలీసులు. ఇక మొత్తం 11 మంది అదుపులోకి, మరో 3 కోసం గాలింపు. ఇక NGO స్టింగ్ ఆపరేషన్లో గుట్టు రట్టు. ఇక పీర్జాదిగూడలోని RMP క్లినిక్ పైన దాడితో ఇక దందా బట్టబయలు. ఇక మీడియాకు వివరాలు వెల్లడించినటువంటి రాచకొండ సిపి తరుణ్ జోషి. ఇక పచ్చిమిర్చి రూపాయలు 120, టమాటా వచ్చేసి 50 రూపాయలు ఉందట. భారీగా పెరిగినటువంటి కూరగాయలు, నిత్యావసర వస్తువుల రేట్లు. బీరకాయ, వంకాయ, క్యాప్సికం ఏదైనా కిలో వచ్చేసి 80 రూపాయలు. ఇక చింతపండు 120, అల్లం 200, ఎల్లిగడ్డ 320 రూపాయలు. ఇక పల్లి నూనె వచ్చేసి 180, కందిపప్పు 200 రూపాయలు. 2-3 రోజుల్లోనే ఇక 30% ఇవన్నీ పెరుగుతాయట. 2-3 రోజులలోనే, ఎక్కువ రోజులు కూడా పట్టది. ఇంత ఘోరంగా పెరుగుతున్నాయి రేట్లు. నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగిపోవడం అంటే ఇక సావు దగ్గర పడ్డట్టే. తినడం ఎట్లనో ఇక మరి. టమాటాలు 50 రూపాయల కిలో, మిర్చి 120 రూపాయల కిలో, కందిపప్పు 200. ఓ నాయన, ఇదేందిరా ఇంతగానం? కేసీఆర్ను విచారించాలి, ఆయనకు లైవ్ డిటెక్టర్ పరీక్ష చేయాలి, అప్పుడే కాళేశ్వరం విషయాలు బయటకు వస్తాయని చెప్తున్నారు రేవంత్ సారు. ఇక హైకోర్టు జడ్జి ఫోన్ పైన కూడా నిఘా పెట్టినారట. ఇది వార్త. ఇకపోతే ఇక బీర్లకు బార్ల, నిజమే బీర్లకు బార్ల. ఈ బీర్ల మీద పెద్ద పెద్ద కథనాలు బయటకు వస్తూ ఉన్నాయి. కొత్త బ్రాండ్లు వస్తున్నాయి, పాత బ్రాండ్లు అంతరించిపోతున్నాయి, కొత్త బ్రాండ్లు తెరపైకి వస్తున్నాయి. ఈ కొత్త బ్రాండ్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిండు అనేటువంటి అంశాలు తెరపైకి వస్తూ ఉన్నాయి. తెలంగాణలో సరఫరాకు సోమ్ డిస్టిలరీస్కు ఇక అనుమతి. డిస్టిలరీస్కు అనుమతి. ఇక నిబంధనల మేరకు బెవరేజెస్ కార్పొరేషన్ సిబ్బంది ఇచ్చిందట. బెవరేజెస్ కార్పొరేషన్ ఇచ్చింది. ఇక రాష్ట్రంలో బీర్లకు కొరత ఉన్నందునే 20 ఏళ్లుగా ఆ కంపెనీ దేశవ్యాప్తంగా సరఫరా చేస్తోంది. ఇక బీఆర్ఎస్ హయాంలోనూ 4 ఏళ్లుగా కొత్త బ్రాండ్లకు ఓకే. ఇక BCL రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావు అంటూ జూపల్లి చెప్తున్నటువంటి అంశం. రోజువారీ కార్యకలాపాలు మా దృష్టికి రావని చెప్తుండే జూపల్లికి తెలియకుండానే రేవంత్ రెడ్డి సారు కొత్త బ్రాండ్లకు గ్రీన్ సిగ్నల్ చేసిండట. ఇది కథ. లారీ వాళ్ళలా వెళ్ళి RTA కార్యాలయాల్లో ఏసీబీ దాడులు చేసినదట. శిశుపాపులు. మల్లన్న సాగర్ నుంచి మూసీకి ఏటా 7 TMCల దాకా నీరు తరలించేలా ప్రణాళికలు. ఇక హిమాయత్ ఉస్మాన్ సాగర్కు అనుసంధానం చేసేలా డిజైన్ కూడా చేస్తున్నారట. 2 ఏళ్లలో పూర్తి చేయాలని సీఎం సూచన. జూలైలోపు ఇక DPR. మల్లన్న సాగర్ నుంచి మూసీకి నీటిని తరలించేందుకు ఉద్దేశించినటువంటి ప్రాజెక్టును త్వరితగతిని పూర్తి చేయాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు. నీటి తరలింపునకు సంబంధించినటువంటి ప్రాజెక్టు వ్యవహారాలను ఇక మెట్రో వాటర్ బోర్డు పర్యవేక్షించేలా కూడా చేస్తున్నారట.
మెట్రో వాటర్ బోర్డు ఎండి పర్యవేక్షించేలా 3 రోజులు సుర్రుమననున్న ఎండలు ఇక 2 నుండి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉందంట. హైదరాబాదు వాతావరణ కేంద్రం వెల్లడి. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్. మరీ ఎండలు పెరుగుతున్నాయా? ఎండలు పోయి చల్లబడ్డదనుకుంటే రాష్ట్రం అంతా మళ్ళీ ఎండలు పెరుగుతున్నాయి. ఇక కొండ చిరియలు క్వారీ కూలి 27 మంది మృతి చెందినటువంటి ఘటన. రాష్ట్ర అవతరణ వేడుకలకు సోనియా ఇక సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆమె పర్యటనకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నట్ట రేవంత్ రెడ్డి చెప్తుండు. సోనియా గాంధీ వస్తుందట రాష్ట్ర అవతరణ వేడుకలకు. సూత్రప్రాయంగా ఓకే చెప్పినారట. కాకతీయ తోరణం ఇది. ఇక తెలంగాణ చిహ్న భిన్నం. కీరవాణి ఎంపిక అందశ్రీదే నాకు సంబంధం లేదు. కీరవాణి ఎంపిక అందశ్రీదే నాకు సంబంధం లేదు. ఇక కాకతీయ తోరణం చార్మినార్తో తొలగింపు. రాచరికపు ఆనవాళ్ళు పేరుతో ఇక వేటకు నిర్ణయం. ముఖ్యమంత్రి రేవంత్ మాటలతో విస్పష్టం. తెలంగాణ చారిత్రక వైభవానికి అవమానం. తెలంగాణ చారిత్రక వైభవానికి కూడా అవమానం జరిగిందంట. చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు. చార్మినార్ కాకతీయ వైభవం రాష్ట్ర గేయం నుంచి తొలగింపు. గేయం నుండి ఈ చార్మినార్ కాకతీయ తోరణాలకు తీసి పడేసిరట. కాకతీయ తోరణం ఎందుకు తీసేసిరు? కాకతీయ తోరణం అనేది తెలంగాణ రాష్ట్రానికి పెట్టినటువంటి కోటలాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పెట్టినటువంటి ఆనవాళ్ళు లేకుండా చేసే ఆలోచనలో ఉన్నాడు సారు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సారు. మాజీ ముఖ్యమంత్రి పెట్టినటువంటి ఆనవాళ్ళు. ఇక కాకతీయ కళాతోరణం రాచరిక చిహ్నమే. రాచరిక చిహ్నమట కాకతీయ కళాతోరణం. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా. ఇక బియ్యం టెండర్లు లిక్కర్ బ్రాండ్లలో ఇక అడ్డంగా దొరికిన ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో సంక్షోభం. ఎక్కడికక్కడ నిలదీస్తున్నటువంటి రైతులు. సర్కారు ఏమార్చే ఎత్తుగడ. ఇక ట్యాపింగ్ లీకులతో దృష్టి మళ్లించే యత్నం. ఇగో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయాన్ని పట్టుకొచ్చి వీటన్నిటిని పక్కకు మలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. కాంగ్రెస్ డైవర్షన్ డ్రామా ఇగో ఈ రకంగా నడుస్తుంది. ఈడీ వాదనలో కేసీఆర్ ఇక పేరే రాలే. రాఘవ తన వాగ్మూలంలోనూ ప్రస్తావించలేదు. ఇక శ్రీనివాస్ రెడ్డి పేరును కూడా కేసీఆర్కు అన్వయించారు. ఇక పనిగట్టుకొని బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇక కవిత తరపు న్యాయవాది మోహిత్ రావు స్పష్టీకరణ. వార్తా సంస్థలు కూడా తప్పుడు ప్రచారం ఆపాలని కూడా సూచన. కవిత తరపు లాయర్ మోహిత్ రావు చెప్తున్నటువంటి అంశాలు ఇవి. ఇక అన్నదాత పైన పోలీసు లాఠీ. ఆదిలాబాద్లో రైతులపై కాకీలు ఇక చిందులు. ఇక పత్తి విత్తనాల కోసం ఓ సెంటర్ వద్ద ఉద్రిక్త క్యూ లైన్లో తోకీసులాట. చెదరగొడుతున్నటువంటి పోలీసులు అన్నదాతల పైన పోలీసులు లాఠీ చార్జ్ చేస్తున్నారు. ఇక కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇగో ఇట్లా ఉన్నది లాఠీ చార్జ్. విత్తనాల కోసం పోతే లాఠీ చార్జ్ చేస్తున్నటువంటి అంశం. చిహ్నాలను తొలగిస్తే ప్రజా ఉద్యమమే. అధికారిక గీతంలో కీర్తించి అధికారిక చిహ్నంలో అవమానిస్తారా? నెహ్రూది కూడా రాచరికమేనా? ఆంధ్ర దర్శకుడి పెత్తనం ఏంది? ఆంధ్ర దర్శకుడి పెత్తనం ఇక్కడ ఏంది? వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్ళి సీఎం కండి అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ధ్వజం. ఇది వాస్తవం. ఆంధ్ర దర్శకుడి పెత్తనం ఇక్కడేంది తెలంగాణ రాష్ట్రంలో? కీరవాణికి అప్పగించడం చారిత్రక తప్పిదం. ఆ గీతాన్ని పాడే అర్హత దళితులకు లేదా? ఇక సవరణకు ఆనాడు అందశ్రీ ఒప్పుకోలే. ఇక జూపల్లికి మాటల కొరత. మద్యం అనుమతులపైన మాట మార్చినటువంటి ఎక్స్చేంజ్ మంత్రి. రాష్ట్రంలో మద్యం కొరత అనేది ఇక అందుకే కొత్త వాటికి పర్మిషన్. ఇక నిబంధనల మేరకే అనుమతులు త్వరలో మరిన్ని. ఇక సోమ్ బీర్కు పర్మిషన్ ఇచ్చింది బెవరేజెస్ కార్పొరేషన్ అనేట. ఇక దరఖాస్తులు నాకు రాలేదు. ఆ మాటకి కట్టుబడి ఉన్న పత్రికా ప్రకటనలో మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్తున్నటువంటి అంశాలట. ఇక పిల్లను విక్రయించే ముఠ అరెస్టు చేసినటువంటి అంశం. ఇక ఈ రకంగా ఇక ఆంధ్రోడు వచ్చి ఆంధ్ర నా కొడుకు ఇక్కడ పెత్తనం చేయడం ఏంది?
ఆంధ్ర దర్శకుడి పెత్తనం ఇటు సాగాల్సిన అవసరం ఏమున్నది? వాళ్ళే ఇష్టమైతే అక్కడికే వెళ్ళు. మరి రేవంత్ రెడ్డి ఆంధ్ర దర్శకుడి కావాలనుకుంటే ఆంధ్రకు పోయి ఆడనే బతుకుపో, తెలంగాణ రాష్ట్రం నుండి పోయి ఆడనే బతుకుపో. మరి ఎందుకైనా వీడుండి చెప్పు.